ఎస్సీ వర్గీకరణను మాదిగలే వ్యతిరేకిస్తున్నారన్నారు మాల సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య. మందకృష్ణ మాదిగ తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో మాదిగలు పాల్గొనడం లేదన్నారు. బీజేపీ అనుబంధ సంస్థల నేతలు పాల్గొంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. మాలల అభివృద్ధికి పాటుపడుతున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని విమర్శించే నైతిక విలువ సంపత్ కుమార్ కు లేదన్నారు చెన్నయ్య. కృష్ణమాదేవి గారు, మీరు ఏది బీజేపీలో ఉన్న కార్యకర్తలను తోలుకొచ్చి మాలల మీద తిట్టించడం అంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు రెడ్లను బీజేపీ కార్యకర్తలలాగా పని చేయి బీజేపీలో ఇనవీలంగా చేసి మాట్లాడకుండా మాలలకు అడ్డుపడితే సావు డప్పు కొడుతూ అంటే మాలలకు కాదు సావు డప్పు, హమ్మేషా కొట్టు సావు డప్పు, అదేవిధంగా బౌడి కొట్టు సావు డప్పు. ఇంతో వరకైనా కూడా ఎవరిని కీచపరచలేదు, ఎవరిని మేము అనుకోలేదు. ఎందుకంటే మీరు అనుకోగా మాలోళ్ళ శర్మ చేసి రెచ్చగొట్టడం. అరే వర్గీకరణ చేస్తే మాలోళ్ళు అడ్డుపడతాం, మా వర్గీకరణ మేము చేసుకుంటే ఎవరు అడ్డుపడలేరని ఆయన అంటాడు. వర్గీకరణ చేస్తుంటే అడ్డుపడేది మాలలే అంటాడు, మళ్ళా కాకుండా అడ్డుపడేది మాలలే అంటాడు. అంటే రెండు మాటలు నీదంటే మేమేం చెప్పుకోలే. సంపత్ కుమార్ ఖబర్దార్, ఏదంటే నీవు ఒక్క పచ్చ నిర్ణయం తీసుకోవద్దు. మీ మాదిగాలు మందకృష్ణ మాదిగ బీజేపీకి ఓటు వేయకపోతే నేను చచ్చినట్టని అన్నాడు. అసలు బీజేపీకి ఓటేసిన కృష్ణ మాదిగకు నువ్వు సపోర్ట్ పరుస్తావా? అదే గర్కే నువ్వు తిడతావా? అదే ఏది నువ్వు ఢిల్లీ హైకమాండర్ తిట్టినాక నువ్వు అదే వాళ్ళకే సపోర్ట్ ఇస్తే నువ్వు ఎంత పార్టీలో ఉండి నువ్వు దుర్మార్గం చేస్తున్నావు. సంపత్ కుమార్ గారు మా ఇదే కన్నా ఎవరికి చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. న్యాయమైన పద్ధతి మాలలకు జరిగిందని మాలల సింహగర్జన పెడితే నీ కళ్ళు మండవే, నీ కళ్ళు మండిట్టే చేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీ మాలలు గెలిపించిండ్రు, బుధ మీద వేసుకొని గెలిపించిన ఘనత మాలలది. మాలల మీద ఏ కాలదు. అందు గురించి దయచేసి బీజేపీతోటి ఆడుకొని బీజేపీతోటి కబుర్లు కూడా డాగులేదని బీజేపీ విన మా కాంగ్రెస్ పార్టీ విన డాగులేసే అవసరమే లేదు.